మణిపూర్ మళ్లీ భగ్గుమంటోంది. తాజా హింసల్లో 11 మంది మృతి చెందారు. పరిస్థితి చేయి దాటకుండా ఉండేందుకు బలగాలు అలర్ట్ అయ్యాయి. ఇంఫాల్లో కర్ఫ్యూ కొనసాగుతోంది. 5 రోజుల పాటు ఇంటర్నెట్ సేవలను నిషేధించింది. సుమారు ఏడాదిన్నర కాలంగా మణిపూర్లో హింస చెలరేగుతూనే ఉంది. కొన్నాళ్లు కాస్త తగ్గినట్టే కనిపించినా ఇప్పుడు మళ్లీ అల్లర్లు, ఆందోళనలతో అట్టుడుకుతోంది. తాజాగా జరిగిన అల్లర్లలో 11 మంది చనిపోయినట్టు అధికారులు చెబుతున్నారు. కుకీలు, మైతీల మధ్య ఎలాంటి అల్లర్లు జరగకుండా ఎన్ని చర్యలు తీసుకున్నా హింస మాత్రం ఆగటం లేదు. ఈ దాడుల్లో కొందరు చనిపోగా మరికొందరు గాయపడ్డారు. ఇళ్లు ధ్వంసమయ్యాయి. దాంతో దాడులకు పాల్పడుతున్న వాళ్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు ఇంఫాల్లో ఆందోళనకు దిగాయి. ర్యాలీ చేసే ప్రయత్నమూ చేశాయి. అయితే ర్యాలీని అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపై దాడులకు దిగారు. దాంతో పరిస్థితి ప్రమాదకరంగా మారింది. డ్రోన్లు, లాంచర్లతో దాడులకు పాల్పడేవారిని శిక్షించాలంటూ వరుసగా 2వ రోజు ఇంఫాల్లో రాజ్ భవన్ను ముట్టడించడానికి విద్యార్థి సంఘాలు ప్రయత్నించాయి. బారికేడ్లను తొలగించి విద్యార్థులు ముందుకు దూసుకెళ్లడానికి ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో ఘర్షణ చెలరేగింది. విద్యార్థులు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. పోలీసులు టియర్ గ్యాస్, రబ్బర్ బుల్లెట్లను వాడాల్సి వచ్చింది. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు భారీగా రక్షణ బలగాలు రంగంలోకి దిగాల్సి వచ్చింది. కర్ఫ్యూ కూడా విధించారు. ఇంఫాల్లో సెప్టెంబర్ 1 నుంచి జరుగుతున్న హింసాత్మక ఘటనల్లో పోలీసులు, స్థానికులు పదుల సంఖ్యలో గాయపడ్డారు. మళ్లీ హింసాత్మక ఘటనలు జరుగుతూ ఉండడంతో మణిపూర్లో అస్సాం రైఫిల్స్ యూనిట్ల స్థానంలో సీఆర్పీఎఫ్ బలగాలను రంగంలోకి దించుతున్నారు అధికారులు. మరోవైపు సెప్టెంబర్ 11, 12వ తేదీల్లో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. ఒకవేళ నిరసనలు ఆగకపోతే సెలవులను మరికొన్ని రోజులు పొడిగించే అవకాశాలున్నాయి.